బయట ఎక్కడ నేనైతే ఇలాంటి ఫ్యాబ్రిక్ చూడలేదు. మనకి ఈ ఫ్లవర్ బంచెస్ ఎంత బాగా హైలైట్ చేశారు, మల్టీ కలర్స్ యూస్ చేశారు. మంచి హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చాలా బాగుంది, డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పాలి. సో మార్కెట్లో ఈ ఐటమ్ అయితే నేనైతే చూడలేదు. మనకి ఇలా మంచి డ్రాప్ మోడల్లో ఇచ్చారు, గోల్డ్ కలర్ షేడ్. క్వాలిటీ వైజ్గా కూడా చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. రఫ్గా అయితే లేదు, చాలా స్మూత్గా ఉంది. ప్యాక్ చేశారు కొరియర్స్ కోసం. హాయ్, వెల్కమ్ టు గో ట్రెండ్స్ విత్ తేజు. అండ్ ఈరోజు నేను వచ్చేసి ఏకే క్రియేషన్ స్టోర్లో ఉన్నాను అనమాట. అండ్ మనకి ఈ స్టోర్ వచ్చేసి పటేల్ మార్కెట్లో లొకేట్ అయింది. మనం పటేల్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే మనం కొంచెం స్ట్రైట్ లైన్గా మనం వచ్చేస్తే మనకి ఆర్జే మార్కెట్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి చమన్లాల్ షోరూమ్ ఉంటుంది. చమన్లాల్ షోరూమ్ ఆపోజిట్లో మనకి వచ్చేసి ప్లాటినం టవర్ ఉంటుందన్నమాట. సో ఆ టవర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి లోవర్ గ్రౌండ్లో ఉంటుంది షాప్ వచ్చేసి. లోవర్ గ్రౌండ్లోకి వచ్చాక మనకి షాప్ నెంబర్ వచ్చేసి 1 అనమాట. సో షాప్ నేమ్ వచ్చేసి మనకి ఏకే క్రియేషన్స్. సో ఈ షాప్లో వచ్చేసి మనకి లేటెస్ట్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో ఇది వచ్చేసి టోటల్గా మనకి హోల్సేల్ స్టోర్ అనమాట. మీరు కనుక ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, లేకపోతే బొటిక్స్ వాళ్ళు ఉన్నా కానీ మీరు కనుక బల్క్లో తీసుకుంటే మెటీరియల్స్ ఇక్కడ చాలా ఫ్యాబ్రిక్స్ అయితే చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి. అండ్ మనకి రేట్స్ కూడా మనమేమి సూరత్ వెళ్ళి, లేకపోతే ముంబై వెళ్ళి, ఢిల్లీ వెళ్ళి మన ఫ్యాబ్రిక్స్ పర్చేస్ చేసుకునే అవసరం లేదు. జస్ట్ మనకి హైదరాబాద్లోనే ఇంత మంచి కలెక్షన్స్ అయితే వీళ్ళ షాప్లో చూశాను నేను. అండ్ మనకి కింద వీళ్ళకి ఈ షాపే కాదు, వీళ్ళకి పక్కన కూడా మంచి గోడౌన్ ఉంది. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బల్క్లో ఉన్నాయి. సో మీరు మినిమం పర్చేసింగ్ వచ్చేసి 5000 అయితే మినిమం బిల్ అయితే చేయాలి. అండ్ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 25 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీటర్ వచ్చేసి. సో మినిమం బిల్ అయితే కంపల్సరీగా 5000 అయితే కంపల్సరీగా పర్చేస్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకి సిల్క్ డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం మనకి సేమ్ కలంకారీ ప్యాటర్న్లో ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మీటర్ 25 రూపీస్ పడుతుంది. అండ్ పన్నా వచ్చేసి కూడా మనకి 50 ఇంచ్ పన్నా ఉంటుంది, పెద్ద పన్నా కొంచెం. సో ఇందులో వచ్చేసి మనం ప్యాటర్న్స్ చూద్దాము. సో ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఈ డిజిటల్ ప్రింట్ కాబట్టి. సో డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను ఓన్లీ మీకు కొన్ని ప్యాటర్న్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి మనకి మీటర్ 25 రూపీస్ పడుతుంది. సో ఇవి వచ్చేసి మనకి డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. స్టార్టింగ్ ప్రైస్ ఇది వచ్చేసి మనకి మీటర్ 35 రూపీస్ పడుతుంది. సో చూడండి, మనకి మార్కెట్లో ఈ ఐటమ్ అయితే నేనైతే చూడలేదు. మనకి ఇలా మంచి డ్రాప్ మోడల్లో ఇచ్చారు, గోల్డ్ కలర్ షేడ్. అండ్ మన పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ పర్ల్ డ్రాప్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీటర్ 35 రూపీస్ పడుతుంది. మనం దుపటాస్కి వాడచ్చు, క్రాప్ టాప్స్కి వాడచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. అండ్ మినిమం వచ్చేసి 35 రూపీస్ కాబట్టి మనం మినిమం బల్క్లో తీసుకోవాలంటే మినిమం 10 మీటర్స్ అయితే కంపల్సరీగా పర్చేస్ చేయాలి. సో వీటిల్లో వచ్చేసి మనకి టోటల్గా 40 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి లైట్ షేడ్ నుంచి డార్క్ షేడ్ వరకు అన్ని కలర్స్లో అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక ప్యాటర్న్ డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ మీద టోటల్గా మనకి పెద్ద సీక్వెన్స్ అనమాట, చిన్న సీక్వెన్స్ కూడా కాదు. ఇది వచ్చేసి మనకి పెద్ద సిల్వర్ కలర్ సీక్వెన్స్ రన్ అవుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి 35 to 40 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి మీటర్ ఎంత పడుతుందండి? సో ఇది వచ్చేసి మనకి మీటర్ 40 రూపీస్ పడుతుంది. సో ఇది కూడా మనం ఈజీగా 10 మీటర్స్ అయితే కంపల్సరీగా పర్చేస్ చేయాలి. అండ్ మినిమం బిల్ వచ్చేసి వీళ్ళ షాప్లో మీరు ఏమైనా పర్చేస్ చేయాలంటే మినిమం వచ్చేసి 5000 అనమాట. అండ్ మన మ్యాక్సిమం వచ్చేసి మనకి అవైలబుల్ ప్యాటర్న్స్ బట్టి మీ చాయిస్ అనమాట అది. సో ఇది వచ్చేసి మనకి స్మూత్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది. మనకి నెట్ మీద టోటల్గా ఇది వచ్చేసి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్గా చెక్స్ మోడల్లో రన్ అవుతుంది, క్రాస్ చెక్స్లో. మిడిల్లో వచ్చేసి మనకి పర్ల్ డ్రాప్స్తో హైలైట్ చేశారు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. 40 ఇంచ్ పన్నా ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి 35 to 40 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి మీటర్ 50 రూపీస్ పడుతుంది అనమాట. మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి సాటిన్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మీటర్ వచ్చేసి మనకి 50 రూపీస్ పడుతుంది. అండ్ క్వాలిటీ అయితే మనకి చాలా థిక్గా చాలా బాగుంది సాటిన్ ఫ్యాబ్రిక్. సో ఇది వచ్చేసి మనకి మీటర్ 50 రూపీస్ పడుతుంది. మనకి వీళ్ళ దగ్గర వచ్చేసి టోటల్గా 30 ప్యాటర్న్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏది రిపీట్ అవ్వదు, డిఫరెంట్గా ఉంటాయి. చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ కూడా. బాందిని ప్రింట్స్ అంటారు కదా, సేమ్ మనకి షేడ్లో ఉంది ఇది. టోటల్గా డ్యూయల్ టోన్ లాగా చాలా బాగుంది, డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పాలి. సో వీళ్ళ దగ్గర చాలా కొత్త మోడల్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి మీటర్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం ఆర్గెన్జా మీద డిజిటల్ ప్రింట్ రన్ అవుతుంది ఆల్ ఓవర్గా. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ టోటల్గా 500 డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇది మీటర్ వచ్చేసి 68 రూపీస్ పడుతుంది. అండ్ క్వాలిటీ వైజ్గా చెప్పాలంటే చాలా బాగుంది క్వాలిటీ, మంచి షైనింగ్ ఉంది. మనకు మామూలుగా ఆర్గెన్జా షైనింగ్ ఉండవు, జస్ట్ నార్మల్ ప్లెయిన్గా ఉంటాయి. కాకపోతే ఈ ఆర్గెన్జా అయితే మంచి షైనింగ్లో చాలా బాగుంది. అండ్ మీటర్ వచ్చేసి 68 రూపీస్ పడుతుంది ఇది.
ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అసలు జార్జెట్ ఫ్యాబ్రిక్లో మొత్తం మనకి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి, ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్. టోటల్గా వీళ్ళ దగ్గర వచ్చేసి 500 ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉంటాయి. ఎప్పుడు రెడీగా ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర ప్యాటర్న్స్. ఇది టోటల్గా హోల్సేల్ స్టోర్ ఇది వచ్చేసి మనకి. అండ్ చూడండి మనకి ఎంత మంచి ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి మీటర్ 95 రూపీస్ పడుతుంది. మనం శారీస్గా పేర్ చేసుకోవచ్చు, దుపటాస్గా పేర్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్స్కి పేర్ చేసుకోవచ్చు. సో మనకి మీటర్ వచ్చేసి 95 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట. బ్లౌజ్ పార్ట్స్కి మనం బాగా యూస్ చేస్తాం వీటిని. అండ్ క్వాలిటీ వైజ్కి అయితే చాలా బాగుంది, మంచి క్వాలిటీ, ఇది హై క్వాలిటీ అని చెప్పాలి. మనకి ఎక్కడ థ్రెడ్స్ అనేది కూడా బయటకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే. అండ్ ఇది వచ్చేసి మనకి మీటర్ 100 రూపీస్ పడుతుంది. వీళ్ళ దగ్గర టోటల్గా ఇది వచ్చేసి మనకి సిల్వర్ షేడ్లో ఉంది కదా, ఇవి సిల్వర్ షేడ్లో ఉన్నాయి. వీళ్ళ దగ్గర బోత్ సిల్వర్ అండ్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ షేడ్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్స్ ఉన్నాయి. సో టోటల్గా సిల్వర్ వచ్చేసి మనకి 50 కలర్స్ 50 ప్యాటర్న్స్లో అవైలబుల్లో ఉన్నాయి. గోల్డ్ వచ్చేసి మనకి 75 ప్యాటర్న్స్లో ఉన్నాయి. అండ్ మనకి సిల్వర్ వచ్చేసి 50 ప్యాటర్న్స్లో ఉన్నాయి. సో వీటి కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 100 రూపీస్ పడుతుంది. ఎవరైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మంచి స్టోర్ అని చెప్పాలి, అన్నీ అవైలబుల్లో ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మనకి. ఇది ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ క్రాచెట్ ఫ్యాబ్రిక్ అనమాట. కాటన్ అయితే చాలా స్మూత్గా ఉంది చూడండి ఫ్యాబ్రిక్. అండ్ ఈ ప్రింట్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి, మంచి ప్రింట్స్. వీళ్ళ దగ్గర టోటల్గా వచ్చేసి ఎన్ని ప్రింట్స్ అవైలబుల్? సో టోటల్గా 50 ప్రింట్స్ అవైలబుల్లో ఉన్నాయి. మన డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట, ఏది రిపీటెడ్ ప్యాటర్న్ కాదు. సో ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటే దీని కాస్ట్ వచ్చేసి మీటర్ 100 రూపీస్ పడుతుంది. అండ్ ఫ్యాబ్రిక్ వైజ్గా చెప్పాలంటే మంచి హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది ఇది కూడా మనకి. అండ్ చాలా నీట్ ఫినిషింగ్ అనమాట మనకి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి మీటర్ 140 రూపీసే పడుతున్నాయి. అసలు మనకి మార్కెట్లో వీటి ప్రైస్ వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి హోల్సేల్లో ఇది జస్ట్ 140 రూపీస్కే ఇస్తున్నారు. అసలు క్వాలిటీ వైజ్ చూడండి, మనకి చాలా క్వాలిటీ చూస్తేనే అర్థమైపోతుంది మన ఫ్యాబ్రిక్ మీద టచ్ చేసి. అండ్ వీటిలో వచ్చేసి కూడా సిల్వర్ షేడ్స్ ఉన్నాయి, గోల్డ్ షేడ్స్ అవైలబుల్లో ఉన్నాయి. టోటల్గా సిల్వర్లో ఒక 30 షేడ్స్ అవైలబుల్లో ఉన్నాయి, మనకి గోల్డ్లో వచ్చేసి కూడా 30 షేడ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి సీక్వెన్స్ అనమాట. అంటే జార్జెట్ క్లాత్ మీద మనకి సీక్వెన్స్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ రన్ అవుతుంది. ఇది వచ్చేసి టోటల్గా 0 సీక్వెన్స్ వరకు రన్ అవుతుంది అనమాట ఆల్ ఓవర్కి. అండ్ ఇది మీటర్ వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి టోటల్గా వీళ్ళ దగ్గర 38 to 40 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అండ్ సీక్వెన్స్ కూడా మనకి 0 సీక్వెన్స్ కాబట్టి చాలా నీట్గా ఫినిషింగ్ ఉంది. ఎక్కడ మనకి థ్రెడ్ అనేది బయటకి ఎక్స్పోజ్ కాలేదు, చాలా నీట్గా ఉంది వర్క్ ఫినిషింగ్ అయితే. సో ఇది వచ్చేసి మనకి ఎరోట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది, షైనింగ్ అయితే చాలా మంచి షైనింగ్ అనమాట. ఇవి 2 షేడ్స్ ఉన్నాయి వీటి ప్రతి దానిలో కూడా మనకి. అండ్ దీని మీద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీ వర్క్ రన్ అవుతుంది, మిడిల్లో వచ్చేసి కుందని హైలైట్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి మీటర్ 150 రూపీస్ పడుతుంది. మనకి ఎలా అయితే గోల్డ్ కలర్ జరీ ఎలా అయితే యూస్ చేశారో అలాగే మనకి సిల్వర్లో కూడా ఉన్నాయన్నమాట. టోటల్గా రెండిట్లో 15 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు కనుక బల్క్లో తీసుకోవాలి అనుకుంటే మినిమం 10 మీటర్స్ అయితే కంపల్సరీగా పర్చేస్ చేయాలి. నేను రిపీటెడ్గా చెప్తూ ఉన్నాను. సో మనకి డిస్ప్లే మీద కూడా నెంబర్ రన్ అవుతూ ఉంటుంది. మీరు కనుక ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తే మీకు షిప్పింగ్ డీటెయిల్స్ కానీ లేకపోతే షాప్ అడ్రస్ డీటెయిల్స్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ఆర్గెన్జా డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ దీని మీద వచ్చేసి టోటల్గా మనకి గోల్డ్ కలర్ జరీ వర్క్తో హైలైట్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసి టోటల్గా మనకి 3 ప్యాటర్న్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఒకటి వచ్చేసి చూడండి ఈ ప్యాటర్న్, సేమ్ ఈ ఫ్లవర్ బుట్టీసే టోటల్గా ఆల్ ఓవర్గా రన్ అవుతుంది అనమాట మనకి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ప్యాటర్న్ మొత్తం మనకి ఫ్లవర్ బంచెస్ గోల్డ్ కలర్ జరీ వర్క్తోనే ఆల్ ఓవర్గా రన్ అవుతుంది. అండ్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి మనకి ఫ్లవర్ బంచ్, ఒక బంచ్ లాగా రన్ అవుతుంది అనమాట ఆల్ ఓవర్గా. మొత్తం మనకి ఫ్యాబ్రిక్ మొత్తం రన్ అవుతుంది ఇది. సో టోటల్గా ఒక్కొక్క ప్యాటర్న్ అంటే మనకి వచ్చేసి ఒక్కొక్క ప్యాటర్న్లో 15 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మనకి ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతుంది, డిజిటల్ ప్రింట్ కాబట్టి ప్యాటర్న్స్ ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో ఒక్కొక్క దానిలాగా వస్తాయి అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 150 రూపీస్ పడుతుంది. సో 3 ప్యాటర్న్స్ కూడా మనకి ఒకే కాస్ట్ అనమాట, 150 రూపీస్ పడతాయి మీటర్ వచ్చేసి మనకి. ఇప్పుడు చూస్తున్న మనం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఫ్యాంటోమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ పన్నా వచ్చేసి కూడా చాలా పెద్ద పన్నా, ఇది ఈజీగా మనకి 60 ఇంచ్ పన్నా ఉంటుంది. అండ్ దీని మీద టోటల్గా మనకి గోల్డ్ కలర్ జరీ వర్క్తో మొత్తం ఆల్ ఓవర్గా ప్యాటర్న్ అయితే రన్ అవుతుంది అనమాట. మిడిల్లో వచ్చేసి కుందని హైలైట్ చేశారు. అండ్ ఇది మనకి మీటర్ వచ్చేసి 150 రూపీస్ పడుతుంది. సేమ్ ఇందులో కూడా మనకి గోల్డ్ కలర్ ఎలా అయితే ఉందో మనకి సేమ్ సిల్వర్ కలర్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో రెండిట్లో వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్లో వచ్చేసి మనకి ఈజీగా 12 to 15 కలర్
ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో మీటర్ వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఆర్గెన్జా ప్లెయిన్, దీని మీద మనకు టోటల్గా జరీ వర్క్ రన్ అవుతుంది అనమాట. చాలా చిన్న జరీ వర్క్ని హైలైట్ చేశారు. మనకి దుపటాస్కి లేకపోతే శారీస్కి చాలా బాగుంటాయి. అండ్ మనకి దీనిలో వచ్చేసి పైన కింద గోల్డ్ కలర్ చిన్న టిష్యూ బార్డర్ లాగా రన్ అవుతుంది అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 150 రూపీస్ పడుతుంది. సో ఇందులో వచ్చేసి ఓన్లీ మనకి గోల్డ్ కలర్ మాత్రమే అవైలబుల్లో ఉంది. అంటే గోల్డ్ కలర్ సిల్వర్ జరీతోనే హైలైట్ అయిన వర్క్ మాత్రమే అవైలబుల్లో ఉంది. సో ఇందులో అయితే సిల్వర్ ఆప్షన్ అయితే అవైలబుల్లో లేదు. సో ఇది మీటర్ వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుంది. మనకి డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ మీద ఆల్ ఓవర్ వర్క్ అనమాట, మొత్తం జరీ వర్కే రన్ అవుతుంది. అండ్ ఇందులో వచ్చేసి కూడా మనకి డైమండ్ వర్క్ కూడా రన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కుందన్ డ్రాప్. అండ్ ఇందులో వచ్చేసి టోటల్గా మనకి 12 to 13 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి ప్యాటర్న్స్ కూడా చూడండి, ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్లో ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 195 రూపీస్ పడుతుంది. అండ్ క్వాలిటీ వైజ్గా చెప్పాలంటే చాలా స్మూత్ నెట్, ఇది రఫ్ నెట్ అయితే కాదు, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 195 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా మనకి థ్రెడ్ వర్క్తో టోటల్గా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది. అండ్ పైన వచ్చేసి మనకి సీక్వెన్స్తో కూడా హైలైట్ చేశారు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 225 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి టోటల్గా మనకి 12 to 15 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్తో ఇప్పుడు మనకి మెన్స్ జాకెట్స్ కానీ లేకపోతే కుర్తాస్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ కొత్తగా స్టిచ్ చేస్తున్నారు. చాలా బాగుంటాయి ఈ ప్యాటర్న్స్ అయితే. అండ్ మనకి క్లాత్ వైజ్గా చెప్పాలంటే కూడా క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 225 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా మనకి బటర్ఫ్లైస్తో హైలైట్ చేశారు. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ దీన్ని బటర్ఫ్లై రెయిన్బో సీక్వెన్స్ ఇది యూస్ చేసింది వీళ్ళు. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 150 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి టోటల్గా మనకి 15 కలర్ ఆప్షన్స్ దాకా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ పన్నా వచ్చేసి మనకి 44 ఇంచ్ పన్నా ఉంటుంది. మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ క్రాచెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఇందులో కూడా మొత్తం మనకి డిజిటల్ ప్రింటే ఉంటుంది ఆల్ ఓవర్గా. అండ్ మనకి ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా డిజిటల్ ప్రింట్స్ వచ్చినప్పుడల్లా మనకి ప్యాటర్న్స్ అనేవి సేమ్ కలర్ ప్యాటర్న్స్లో ఉండవన్నమాట. ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనకి మీటర్ కాస్ట్ వచ్చేసి 125 రూపీస్ పడుతుంది. అండ్ వీటితో మనం శారీస్గా డిజైన్ చేయొచ్చు, లేకపోతే దుపటాస్గా పేర్ చేయొచ్చు, లెహెంగాస్గా స్టిచ్ చేయొచ్చు. సో బొటిక్స్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి ఇది అనేది ట్రెండింగ్ ఐటెం అనమాట. అంటే మనం మెటీరియల్ తెచ్చుకున్నా కానీ ఈజీగా ఫాస్ట్గా మూవ్ అయ్యే ఐటమ్స్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి కింద వచ్చేసి కంచి బార్డర్ స్టైల్లో ఉంటుంది. అండ్ లెహెంగాస్కి యూస్ చేస్తున్నారు కదా ఇప్పుడు చాలామంది. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 250 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ చూడండి 2 డిఫరెంట్ షేడ్స్ పెట్టాము. ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బార్డర్ హైలైట్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి సిల్వర్ షేడ్ అనమాట. సో వీళ్ళ దగ్గర బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చేసి ఇవి 100 అండ్ అవి 100 ప్యాటర్న్స్ అండ్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఒక్కొక్క కలర్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్యాటర్న్ వైజ్గా వీళ్ళ దగ్గర టోటల్గా 100 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి షిబోరీ ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం మనకి షిబోరీ ప్రింట్లో ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా. అండ్ మనకి పైన వచ్చేసి చిన్న బార్డర్ రన్ అవుతుంది, కింద వచ్చేసి 10 ఇంచెస్ బార్డర్ రన్ అవుతుంది అనమాట. సో టోటల్గా గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్స్లో అవైలబుల్లో ఉన్నాయి. అండ్ గోల్డ్ వచ్చేసి ఒక 10 to 12 కలర్స్లో ఉంటాయి. మనకి సిల్వర్ కూడా వచ్చేసి సేమ్ 10 to 12 కలర్ షేడ్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి క్వాలిటీ వైజ్గా కూడా చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. రఫ్గా అయితే లేదు, చాలా స్మూత్గా ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 195 రూపీస్ పడుతుంది. ఇప్పుడు చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్గా థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది. అండ్ మనకి బోత్ సైడ్స్ కట్ వర్క్ రన్ అవుతుంది అనమాట. పైన కట్ వర్క్ ఇచ్చారు, మనకి అటు సైడ్ కూడా కట్ వర్క్ ఇచ్చారు. సో 2 సైడ్స్ కట్ వర్క్ వస్తుంది. మన దుపటాస్కి లేకపోతే శారీస్కి కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి టోటల్గా మనకి కలర్ ఆప్షన్స్ అనమాట. మనకి ఇందులో వచ్చేసి 12 to 15 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 150 రూపీస్ పడుతుంది. ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్కి మనకి చూడండి, మనకి బయట ఎక్కడ నేనైతే ఇలాంటి ఫ్యాబ్రిక్ చూడలేదు. మనకి ఈ ఫ్లవర్ బంచెస్తో ఎంత బాగా హైలైట్ చేశారు, మల్టీ కలర్స్ యూస్ చేశారు. సో మనకి పైన వచ్చేసి సిల్వర్ కలర్ చిన్న టిష్యూ బార్డర్ రన్ అవుతుంది. అండ్ కింద వచ్చేసి కూడా మనకి ఈజీగా 10 ఇంచ్ బార్డర్ రన్ అవుతుంది. మొత్తం కంచి బార్డర్ స్టైల్లో ఉంటుంది. అండ్ మనకి మీటర్ వచ్చేసి 225 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి టోటల్గా మనకి 12 to 15 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి.
మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రికే. మనకి టోటల్గా సిల్వర్ స్టైల్లో ఉంటుంది మొత్తం. మనకి పైన వచ్చేసి చిన్న సిల్వర్ టిష్యూ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్గా మొత్తం మనకి సీక్వెన్స్తో ఆల్ ఓవర్ వర్క్ రన్ అవుతుంది అనమాట మిడిల్ పార్ట్ అంతా. అండ్ కింద వచ్చేసి మనకి కంచి బార్డర్ వస్తుంది అండ్ ఈజీగా అది మనకి 10 ఇంచ్ బార్డర్ ఉంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 210 రూపీస్ పడుతుంది మీటర్. సో ఇందులో వచ్చేసి కూడా మనకి 15 కలర్ ఆప్షన్స్ దాకా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ కలర్ అయితే మనకి టోటల్గా లైట్ షేడ్స్ నుంచి డార్క్ షేడ్స్ వరకు అవైలబుల్లో ఉంటాయి వీళ్ళ దగ్గర. సో ఇప్పుడు చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నెట్ సిప్లీ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ వైజ్గా కూడా నెట్ చాలా స్మూత్గా ఉంది. అండ్ దీని మీద వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్గా మనకి థ్రెడ్ వర్క్ రన్ అవుతుంది. క్రీపర్ వర్క్ అంటారు వీటిని. అండ్ వీటి మధ్యలో వచ్చేసి సీక్వెన్స్ డ్రాప్స్తో హైలైట్ చేశారు. చాలా అంటే సెల్ఫ్ వర్క్ అనమాట మొత్తం మనకి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 125 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి కూడా మనకి ఈజీగా 12 to 15 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఆల్ ఓవర్గా ఇదంతా థ్రెడ్ వర్క్ లైన్ వర్క్ రన్ అవుతుంది థ్రెడ్ వర్క్ మొత్తం. అండ్ దీని మీద మనకి సీక్వెన్స్ వర్క్ని కూడా యూస్ చేశారు. అండ్ కింద వచ్చేసి మనకి హై బార్డర్ యూస్ చేశారు మనకి థ్రెడ్ వర్క్లోనే. అండ్ కింద వచ్చేసి మనకి కట్ వర్క్ స్టైల్లో వస్తుంది థ్రెడ్ వర్క్తో. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 265 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి 10 to 12 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో దీని లెంత్ చూసారు కదా, దీని లెంత్ వచ్చేసి టోటల్గా మనకి 56 ఇంచ్ పన్నా ఉంటుందన్నమాట. మనకి చాలా పెద్ద పన్నా అని చెప్పాలి. మనకి డిజైనర్ ఫ్యాబ్రిక్ అంటే మనం లాంగ్ ఫ్రాక్స్కి వాటికి అయితే చాలా బాగుంటుంది ఇలాంటి పన్నాతో మనం స్టిచ్ చేయించుకుంటే. కూడా మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ దీని పన్నా వచ్చేసి కూడా 56 ఇంచ్ పన్నా ఉంటుంది. ఆల్ ఓవర్గా మనకి సీక్వెన్స్ వర్క్ రన్ అవుతుంది. అండ్ కింద వచ్చేసి బార్డర్లో మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ని యూస్ చేశారు. చాలా బాగుంది వర్క్ కూడా. కింద కట్ వర్క్ కూడా రన్ అవుతుంది అనమాట. అండ్ దీనిలో వచ్చేసి కూడా మనకి 10 to 12 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 265. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 265 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ దీని పన్నా వచ్చేసి కూడా మనకి ఈజీగా 56 ఇంచ్ పన్నా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి బార్డర్ వర్క్ రన్ అవుతుంది. అండ్ బార్డర్ని కూడా చాలా బాగా హైలైట్ చేశారు మంచి కలర్ని యూజ్ చేసేసి మనకి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 265 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి కూడా మనకి ఈజీగా 10 to 12 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం మనకి షిబోరి డై ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది మొత్తం ప్రింట్ అనేది. అండ్ దాని మీద ఆల్ ఓవర్గా పైన వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ రన్ అవుతుంది. సో కాంట్రాస్ట్గా గ్రీన్ ఇచ్చారు, ఒక్కొక్క దానికి ఒక కలర్లో ఇచ్చారనమాట. మనకి కింద కూడా సేమ్ అదే మిర్రర్ వర్క్ రన్ అవుతుంది ఆల్ ఓవర్గా. చాలా దగ్గరగా ఉన్నాయి ఆ వర్క్ కూడా, చాలా నీట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకొక కలర్ ప్యాటర్న్ అనమాట. సో వీటి కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 195 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఈజీగా 10 to 12 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ప్యాటర్న్ నేను సేమ్ ఇదే ప్యాటర్న్స్లో ఇంకొక డిజైన్స్ ఉన్నాయన్నమాట. సేమ్ ఇదే కాస్ట్ పడుతుంది 195 రూపీస్. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక ప్యాటర్న్. సో ఇక్కడ మనకి సెల్ఫ్ కలర్ థ్రెడ్ యూస్ చేశారు కదా కాంట్రాస్ట్ బ్లూ. దీనికి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్ యూస్ చేశారనమాట దీనికి. ఇది కూడా చాలా బాగుంది ప్యాటర్న్. మనకి ఆల్ ఓవర్గా పైన అంతా కూడా సేమ్ అలాగే రన్ అవుతుంది. మీటర్ వచ్చేసి మనకి 195 రూపీస్ పడుతుంది. అండ్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ప్యాటర్న్ మొత్తం. మనకి ఆల్ ఓవర్గా పైన మనకి ఫ్లవర్ బంచెస్ లాగా మిర్రర్ వర్క్ రన్ అవుతుంది. మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా. సో కింద వచ్చేసి కూడా సేమ్ మనకి కోన్ షేప్ డైమండ్ షేప్స్లో హైలైట్ అవుతుంది బోర్డర్ కూడా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకి మీటర్ 195 రూపీస్ పడుతుంది. ఇప్పుడు చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనమాట. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ని హైలైట్ చేశారు. క్రీపర్ వర్క్ లాగా రన్ అవుతుంది అనమాట, లైన్ బై లైన్. అండ్ కింద వచ్చేసి మన కాంట్రాస్ట్ కలర్లో మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ రన్ అవుతుంది. అండ్ కింద వచ్చేసి మన కట్ వర్క్ బార్డర్ని హైలైట్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 225 రూపీస్ పడుతుంది. అండ్ మనకి పన్నా వచ్చేసి కూడా పెద్ద పన్నా 56 ఇంచ్ పన్నా వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి కూడా మనకి కలర్ ఆప్షన్స్ టోటల్గా 10 to 12 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద మొత్తం మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ ప్లస్ జరీ వర్క్ని హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ దానిలో మాత్రం మనకి గోల్డ్ కలర్ కుందన్స్ని హైలైట్ చేశారు. సో మొత్తం ఫ్లవర్ బంచెస్తో పైన అంతా రన్ అవుతుంది. అండ్ కింద బార్డర్ వచ్చేసప్పటికి మనకి కాంట్రాస్ట్ కలర్స్ని యూస్ చేసి మంచిగా ఇచ్చారనమాట. బార్డర్ని కూడా మనకి ఫ్లవర్ క్రీపర్ వర్క్ ప్లస్ క్రాస్ చెక్స్లో మనకి ఫ్లవర్ బంచెస్ని.
అండ్ కింద వచ్చేసి మనకు మనకి కట్ వర్క్ స్టైల్ రన్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి మీటర్ 225 రూపీస్ పడుతుంది. అండ్ మనకి పన్నా వచ్చేసి కూడా 56 ఇంచ్ పన్నా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి టోటల్గా మనకి 10 to 12 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి ఇది చాలా పెద్ద పన్నా 60 ఇంచ్ పన్నా ఉంటుంది. ఇది మల్టీ కలర్ థ్రెడ్ వర్క్తో రన్ అవుతుంది మిడిల్ అంతా. అండ్ మనకి అవుట్లైన్ వచ్చేసి కూడా మనకి సీక్వెన్స్తో అవుట్లైన్ ఇచ్చారనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి మీరు 250 రూపీస్ పడుతుంది. అండ్ ఇందులో వచ్చేసి కూడా మనకి ఈజీగా 12 to 15 కలర్స్ దాకా అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఎక్కడో లాంగ్లో ఉండి మనం ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, వీళ్ళు కరెక్ట్గా మనకి ప్రోడక్ట్స్ని పంపిస్తారా లేదా అన్న భయం అయితే అవసరం లేదు. సో చూడండి వీళ్ళు అంతా ప్యాక్ చేశారు కొరియర్స్ కోసం. సో చాలామంది వీళ్ళ దగ్గర పర్చేస్ చేస్తారు, మీకేం టెన్షన్ అవసరం లేదు. మీరు పెట్టిన అమౌంట్ అయితే ఎక్కడికి పోదు. సో డైరెక్ట్గా మీకు ఇంటికే వస్తుందన్నమాట. సో మీకు అలాంటి టెన్షన్ అయితే ఏం అవసరం లేదు. సో చూడండి ఇవి ఆల్రెడీ ఇవి డెలివరీకి రెడీగా ఉన్న ప్యాకెట్స్ అనమాట. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి నో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. సో మీరు పేమెంట్ చేయాలంటే త్రూ జీపే ద్వారా కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే ఆల్ మొబైల్ నెట్ ట్రాన్స్ఫర్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఫ్యాబ్రిక్స్ చూశారు కదా, ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. నేను అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రతిదీ కాస్ట్ అండ్ మెటీరియల్ వైజ్గా కూడా. మెటీరియల్స్ అయితే మనకి చాలా వరకు మార్కెట్లో లేని ఫ్యాబ్రిక్స్ అన్నీ కవర్ చేసాము ఈ షాప్లో అయితే. మనకి ఇంకా చాలా మంచి ఫ్యాబ్రిక్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో నాకు టైం సరిపోదు కాబట్టి చూపించలేదు. మీరు కనుక షాప్ని విజిట్ చేసి పర్చేస్ చేయాలి అనుకుంటే కూడా నేను కింద లొకేషన్ మ్యాప్ని కూడా పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. మీకు కనుక ఆప్షన్ లేకపోతే కనుక మీరు కంపల్సరీగా ఇంత బిల్ చేయాలి అనుకుంటే మీరు ఒకసారి వాళ్ళకి వీడియో కాల్ చేస్తే వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ ఫ్యాబ్రిక్స్ మీకు చూపిస్తారు. సో టైమింగ్స్ వచ్చేసి కూడా మనకి మార్నింగ్ 11 నుంచి మనకి ఈవినింగ్ 8 o'clock వరకు ఉంటుంది. ఈ టైంలోనే మీరు కాల్స్ చేస్తే కనుక వాళ్ళు ఫ్రీగా అటెండ్ చేయడానికి ఉంటుంది. సో మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.